హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లహరి వరల్డ్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ క్యాప్సికమ్ ఫ్రై. రుచికరంగా ఉండే ఈ క్యాప్సికమ్ ఫ్రైని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. ఈ క్యాప్సికమ్ ఫ్రైని మనం సైడ్ డిష్గా పప్పు సాంబార్లోకి తీసుకున్నా నార్మల్గా తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా లేట్ చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోదామా. క్యాప్సికమ్ ఫ్రై తయారీ కోసం స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకుని దీనిలో మనం 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాలు, 3 ఎండుమిరపకాయలను వేసుకుని వీటన్నిటిని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. చూడండి, ఇలా కాసేపు వేగిన తర్వాత దీనిలో 2 టీ స్పూన్ల నువ్వులను కూడా యాడ్ చేసుకుని దోరగా వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని ఈ విధంగా మనం పౌడర్లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. కూర తయారీ కోసం కడాయిని పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే మనం సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకును వేసుకుని ఉల్లిపాయలను మనం దోరగా వేయించుకుందాం. ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత రుచికి తగ్గట్లుగా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపును వేసుకుని మూత పెట్టుకుని ఉల్లిపాయలను మగ్గించుకుందాం. చూడండి, కాసేపట్లో మనకి ఉల్లిపాయలు ఎంత చక్కగా వేగాయో. ఇప్పుడు దీంట్లో మనం 4 మీడియం సైజ్ క్యాప్సికమ్ను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ క్యాప్సికమ్ ముక్కలను దీనిలోకి వేసేసుకొని ఒక 2-3 నిమిషాలు అంతా బాగా కలిసేటట్లుగా కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లోనే మనం 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే రుచికి తగ్గట్లుగా కారాన్ని యాడ్ చేసుకుందాం. నేనైతే కొంచెం కారం ఎక్కువగానే వేసానండి. మీరు మీ స్పైస్కి తగ్గట్టు కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అంతా కలిసేటట్లుగా కలుపుకుని మూత పెట్టుకుని మీడియం టు లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు మనం క్యాప్సికమ్ను ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండండి. చూడండి, 10 నిమిషాల తర్వాత క్యాప్సికమ్ మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదండి, ఆ పొడిని దీనిలోకి యాడ్ చేసేసుకుందాం. ఇలా వేసుకుని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని సరిపోకపోతే యాడ్ చేసుకోండి. అంతా ఒకసారి కలిసేటట్లుగా కలుపుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో మరొక 5 నిమిషాలు ఉడికించుకుంటే మన క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోయినట్లే. దించే ముందు కొద్దిగా కొత్తిమీర తరుగును చల్లుకుని వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకోండి. ఎంత బాగుంటుందో. ఈ క్యాప్సికమ్ ఫ్రైని ఇలా అయినా తీసుకోవచ్చు, లేదంటే పప్పు సాంబార్ రసంలోకి సైడ్ డిష్గా తీసుకున్న సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ రుచికరమైన క్యాప్సికమ్ ఫ్రైని తయారు చేసుకొని ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం లహరి వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.